నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. పరకాల ప్రభాకర్ కామెంట్స్ ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సో ఈ అంశం మీద విశ్లేషణ తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సార్, పరకాల ప్రభాకర్ కామెంట్స్ ఈవీఎం ట్యాంపరింగ్ లో ఏంటి, దీని గురించి? దీన్నే పండగల్ని పాసినాడు అంటారు. ఉనికిని కోల్పోయినాడు ఉనికి కల్పించుకోడు. ఎందుకు వచ్చింది ఆయనకి? శుభ్రం రామకృష్ణ అనుకుని మంచి పుస్తకాలు రాస్తాడు, మంచి పుస్తకాలు చదువుతాడు, ప్రజలకు పనికొచ్చే జ్ఞానం ఇవ్వమన్నాడు. ఎప్పుడు సంవత్సరం అయిపోయిన తర్వాత అయిన పెళ్లికి బాజాలు కొట్టి ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ వల్లకాడంటే ఏమవుతుంది? పెద్ద పెద్ద సంస్థలే ప్రూవ్ చేయలేక సచ్చేయట్లని ఎలక్షన్ కమిషన్ నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని ఉన్నాయి. ప్రక్షాళించిన దగ్గర ఏదైనా పనికొచ్చిన మాటలు పనికొచ్చిన విషయాలు చెప్తే ఏమైనా అర్థం ఉంటుంది. 124 స్థానాలు వచ్చిన తర్వాత ఇంక మరి ఎవడేం మాట్లాడగలరు? ఏమేం చేస్తారు? అన్నీ దాన్ని సంవత్సరం బట్టి విశ్లేషించి పిచ్చెక్కిపోయి కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఈయన నిద్ర లేచాడని చెప్పి చాలా రోజులు ఏందని మర్చిపోయారు అనుకున్నప్పుడు నేను కూడా ఉన్నాను మార్కెట్లో అని చెప్పడానికి. అలా ఇప్పుడు దావోస్ వెళ్ళి కొత్తిమీర కారం ఇలాంటివన్నిటితోనూ కొన్నాళ్ళ పాటు ఇప్పటిదాకా నానుతూ వచ్చాడు. ఇప్పుడు దీన్ని కూడా కంటిన్యూ చేసుకోవాలంటే ఇలాంటివే చేయాలి. ఈవీఎంలు ట్యాంపరింగ్ పరకాల ప్రభాకర్ గారు చెప్పారట. ఆయన చెప్తే ఇదేందట. వీళ్ళందరినీ ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఒక పక్క అంటున్నారు జగన్ అన్యాయం చేశారు కాబట్టి ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పారు ఓటమి రూపంలో. ఇంకో పక్క ట్యాంపరింగ్ ఏంటి అసలు? రంగస్థలం సినిమా ఒకసారి పెట్టుకుని ఆ గట్టునుంటో ఏ గట్టునుంటో ఎక్కడో దగ్గర ఉంటే తగలెడితే మిగిలిన ప్రవచనాలు వినడానికి అర్థం ఉంటుంది. ఇటు మాడదనో తెలియదు, అటు మాడదనో తెలియదు. ఒక పక్క ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ ఇంకో పక్క జగన్ మోసం చేసే కాంట్రడిక్షన్ అంటాను. ఏదో విధంగా వార్తల్లో నిలవడం కదా ఆయన స్థాయికి. వార్తలు నిలవాల్సిన దౌర్భాగ్యం లేదు, కానీ నిలకడలేదు. ఆయన ఇచ్చి స్టేట్మెంట్స్ లోనే పర్ఫెక్షన్ ఉండాలి. ఈవీఎం ట్యాంపరింగ్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకుని రావాలి. అయితే ఈవీఎం ట్యాంపరింగ్ మీద మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటూ వస్తే అట్లీస్ట్ వీళ్ళైనా గతంలో ఏదో ఇచ్చారు కదా, ఆర్థిక సలహాదారుడు ఏదో ప్రణాళిక దిగించి అలా సలహాదారుడు ఇస్తారు, అంతకనే ఇంకేట్లేదు. ఓకే. ఇంకొకటి, సాక్షి పత్రిక వైసీపీ పత్రికగా మారిపోయింది అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. కంగ్రాచులేషన్స్. ఆ పార్టీ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, పేపర్ పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి రాసుకోకుండా నీ గురించి రాస్తాడు ఎవడన్నా? నీకు అసలు సబు సందర్భాలు లేకుండా ఇక్కడ పులి రాజేలాగా మా ఊర్లో పులేసుకొని వేసుకోండి. రామవారి పండగకి విజయనగరంలో మొత్తం ఎల్లో రంగు వేసుకొని దానికి 4 సార్లు ఆడతారు. 3వ కంటికి అనుమానం రాకుండా నేను పుల్లి అని చెప్పుకోవడానికి 4 సార్లు ఎట్టుకుని మొత్తం రాసేదంతా శతారం అబద్ధం మాత్రం రాస్తున్నా. నీకెళ్ళ మీడియా అనే బ్రాండ్ ఆ ఊరంతా ప్రపంచం అంతా ఇస్తుంటే నువ్వు తీసుకెళ్ళి సాక్షి పేపర్ చెవులో గురుని తీసి జగన్మోహన్ రెడ్డిదట అదే పెద్ద చూడు ఐన్స్టీన్ కనిపెట్టి మాడితే నవ్విపోతారని చెప్పండి. అలా కాదు, ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన పార్టీలు ఎల్లో మీడియా అని చెప్పి వ్యాఖ్యానించగలేంది, మరి సాక్షి పేపరు వైసీపీకి సంబంధించింది అని చెప్పి కాబట్టి వాళ్ళకి తగ్గట్టే వార్తలు రాసుకుంటారు. నిజాల్ని రూపుమాపి అబద్ధపు రంగుల్ని పులిమి వాస్తవాల్ని మభ్యపెట్టి ఇట్లాంటి వార్తలు రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారు కదా. ఇప్పుడు నీకు నీ ముఖానికి ఎల్లో రంగు రాశారు, ఇంకోటి పచ్చలోడికి ఎల్లో రంగు రాశారు. మీ ఇద్దరు పేపర్ల వార్తలు మీరే ఒక ఫిగర్ని జస్టిఫై చేస్తే మీ ఇద్దరిది ఒక ఫిగర్ అని చెప్పండి. అట్లీస్ట్ మీరు జర్నలిజం చదివి తెరబడిపోయారు, వాళ్ళు జర్నలిజం చదివి తెరబడిపోయారు కదా. ఇద్దరు కలిపి ఒక వార్తని అట్లీస్ట్ సాక్షి పత్రికలో అన్ని వాస్తవాలు. సాక్షి పత్రికలో వాస్తవాలు వస్తున్నాయా అబద్ధాలు వస్తున్నాయని కదా. వీళ్ళ దగ్గర వాస్తవాలు రావట్లేదన్న విషయం ఎంత నిజమో ఆ దగ్గర వాస్తవాలు వస్తున్నాయా లేదన్నది కూడా అంతే నిజం. మీది కాదన్నప్పుడు వాళ్ళది అవుతుందా, లేదా వాళ్ళది కానప్పుడు మీది వద్దా అన్నదే ప్రశ్న. నేను ముష్టి పేపర్లు ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని సాక్షి పేపర్ పనిచేస్తుందా? ఆబ్వియస్లీ. సో అదే విధంగా ఎల్లో మీడియా కూడా వర్క్ చేస్తుంది అనుకోవచ్చు కదా. ఎందుకు వర్క్ చేయాలి? మీరు ఒప్పుకోండి ఫస్ట్. వాళ్ళే పెట్టారు, మీరు ఒప్పుకుంటున్నారా? సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, అందులో అబద్ధమే ఉంది. అబద్ధం లేదు. జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ ఓనరు, అలా ఆవిడ భారతమ్మ మేనేజింగ్ డైరెక్టర్, ఆవిడ ఓనరు. అవును. ఇంక మిగిలింది సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి దట అని నువ్వు ఇన్నోవేటివ్ టెక్నాలజీని పెడితే ఏం చేయాలి? ఏ టెక్నాలజీని? తెలుగు తక్కువ వార్త అంటారు. ఇప్పుడు ఉదాహరణకి నీ ఇంట్లో పెళ్లి కార్డులో నీ ఇంట్లో వాళ్ళ పేర్లు రాసుకోకుండా ఎవడ పేర్లు రాస్తా తెలి. అలాగే సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా వాళ్ళకి పెద్ద ఎంత రాసుకుంటారు. ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతి ఆరోపణల విషయాలను ప్రస్తావించాలి తప్ప మేము ఇలా చేసాము అలా చేసాము అని చెప్పి ఒక దాన్ని ఏమంటారు సెల్ఫ్ డబ్బా కదా. బాగా చెప్పేదల్లే. నువ్వు ఏమీ లేని దానికి నువ్వు జింగి చిక్క మ్యూజిక్ వాయిస్తుంటే వాళ్ళ పేపర్లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ని సారాంశాన్ని ఇచ్చారు విత్ డేటా, విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. నీ దగ్గర కౌంటర్ చేసి కాంట్రాడిక్ట్ పెట్టించు. అదే నీ ఛానల్ మైకులు పెట్టి తెలుగుదేశం వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి ఈ ఫిగర్లు తప్పని చెప్పించు. ఉదాహరణకి 6,47,000 కోట్లు పయ్యవాళ్ళ కేశవ్ గారు చెప్పిన దానికి విత్ అనా పైసా ఎవిడెన్సెస్ తో ప్రూఫ్స్ తో పెట్టాడు ఆయన ప్రెస్ మీట్. అదే సాక్షి పేపర్ ప్రచురిస్తోంది. నువ్వు కాదు నేను చెప్పిన 10 లక్షలు కరెక్ట్, మా యనమల రామకృష్ణ గారు చెప్పింది 14 కరెక్ట్, చంద్రబాబు గారు చెప్పింది 970 లక్షలు కరెక్ట్, ఎవరు గవర్నర్ గారు చదివిన 10 లక్షలు కరెక్ట్. చెప్పు. నీ మాట చెప్పి కుక్కతో కట్టుకుని గోదావరి ఈదిన వాళ్ళు 4 అదర్ దెన్ పయ్యవాళ్ళ కేశవ్ గారు. ఇవాళ సాక్షి పేపర్ది రైటా మీది రైటా ఒకసారి చెప్తాం రండి. అలా ఏ ఫిగర్ అయినా సరే. మరి టీడీపీ కూటమి
విషయానికి వస్తే 1 ఇయర్ పాలన సర్వే ఏం చెప్తోందంటారు? సర్వేలు బోల్ చెప్తే రోజుకో సర్వే చెప్తే నేను చెప్పాను సర్వే ఏమైంది 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 అది నిజం అవ్వలేదు, నాకు నెత్తి వచ్చింది. అలాగే ఉంటాయి సర్వేలు, అన్ని కరెక్ట్, అన్ని యాక్యురసీ. ఆ కేకే అనే వ్యక్తి ఆయన ఎవరో కూడా తెలియదు ఎవరికి, బట్ సర్ప్రైజింగ్లీ వాట్ ఈ సెడ్ వాజ్ 100% రైట్. ఇవాళ ఆయన చెప్తున్నాడు చాలా విషయాలు. అలా చెప్తున్నప్పుడు ఎంతవరకు జస్టిఫై అవుతుంది డౌన్ ద లైన్ నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని అబ్జర్వేషన్స్ ఉంటాం ప్రతి సర్వే వాళ్ళకి. ఇప్పుడు నేను ఉన్నాను, సంక్షేమ పథకాలు అందిన వాళ్ళ దగ్గర డేటాతో నేను చేశాను. అందులో ఎక్కువగా బిలో పవర్టీ వాళ్ళని నేను ఎక్కువ టెస్ట్ చేసుకున్నాను. ఇచ్చాడయ్యా, నాకు పెన్షన్ వచ్చిందయ్యా, అన్నం పెట్టాడయ్యా, ఇవన్నీ మాట్లాడిన తర్వాత నేనేమనుకున్నాను, వీళ్ళందరూ ఓటేస్తారని నా సర్వే అది శూన్యం, పెద్ద అగాధం అయింది. అది చెప్తున్నా. ఓకే, సో సర్వేలో వచ్చాయని వాస్తవాలు అవ్వు అంటే ఒక్కొక్కసారి రేరెస్ట్ గా కొంతమందికి జరుగుతాయి వాస్తవానికి దగ్గరగా. కానీ ఒకటి, ప్రజా వ్యతిరేకతని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సర్వే చేసే వాళ్ళు. ఎక్కువ ప్రభుత్వానికి యాడ్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది అబ్జర్వేషన్స్ ఉంటాయి. దాంట్లోంచి ఎసెన్స్ ని గ్రహించాలి తప్ప దీంట్లోంచి వచ్చే ఫిగర్లు కరెక్ట్ అన్నది మాత్రం నేను చెప్పలేను. మరి ఆ సర్వే ప్రకారం ఇంకొక ఇష్యూ ఎక్కువగా రైజ్ అవుతుంది. అంటే టీడీపీ లీడర్ గా ఎన్టీఆర్ గారిని ప్రజలు ఆహ్వానిస్తున్నారు అనే కోణంలో ఎక్కువ వినికిడి ఉంది. ఈ నేపథ్యంలో లోకేష్ గారికి టీడీపీ అంటే ఎన్టీఆర్ గారికి మధ్య క్లాష్ వచ్చే ఛాన్స్ ఉందా? ఆబ్వియస్లీ వస్తుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారు ఇలా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నట్టు ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటే మాత్రం ఆ మైలేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. 7% అంతే ఇచ్చారు దాంట్లో. అది ఖచ్చితంగా 70%, 100% ఉన్నా నేను ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే నందమూరి రామారావు గారి లెగసీని చూసే వాళ్ళు తెలుగుదేశం పరంగా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఎర్లీగా అంటే 1 ఇయర్ పాలనలోనే ఇంత ఎర్లీగా ప్రజలు మనసులో మాటను బయట పెడతారంటారా? ఆబ్వియస్లీ పెడతారు. అంటే ఇది ఎలక్షన్ దాకా అయ్యి బాబాయ్ 2025లో చెప్పిన మాటలు 26లో 29లో నిజమవుతాయని అయితే నేను ఒప్పుకోను. బట్ 25లో మాత్రం ఇది వాస్తవం, ఇది గ్రహించండి ఎవరైనా. ఓకే, అంటే లోకేష్ మించి జూనియర్ ఎన్టీఆర్ వస్తారా? కానీ ఆయనకి పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది లోకేష్ గారికి. బట్ వన్ థింగ్, ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు జూనియర్ ఎన్టీఆర్. అవును. ఇఫ్ ఈ స్టెప్స్ ఇన్ టు ద పాలిటిక్స్, ఇంత టైం ఆయన సినిమాల బదులు రాజకీయాల్లో స్పెండ్ చేస్తుంటే ఆయన నిజంగా ఆయనకి మైలేజ్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో డెఫినెట్ గా లోకేష్ గారు యాక్సెప్టెన్స్. ఇప్పుడు కనెక్టింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. లోకేష్ అన్న అతను చంద్రబాబు నాయుడు గారు మనవడికి అబ్బాయి కిందే తప్ప వేరే ఎస్టాబ్లిష్మెంట్ లేదు కదా. ఆయనకైతే రామారావు గారు తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నారు కదా లోకేష్ గారు, యువ నాయకుడిగా, లేకపోతే ప్రజల సమస్యలు బిరుదులు మనం ఇచ్చుకున్నామా. నీకు మాట చెప్తున్నా చూడు, ఒక సినిమా పర్ఫార్మెన్స్ లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ప్లస్ ఆయనకి రామారావు గారి అంశ, ఇవి చాలా యాడెడ్ ఫ్లేవర్స్. ఇది లోకేష్ గారికి రామారావు గారి ఫ్లేవర్ యాడ్ అయిందంటే అది ఎలాగవుతుంది? అమ్మాయి గారి అబ్బాయికి ఎవరికి రాదు కదా. అంశ అంటే మనం అబ్బాయిలకే చెప్తారు ఎవరైనా. సో ఆ లెగసీ అన్నది ఆయనకి ఎప్పుడు యాడెడ్ ఫ్లేవర్, అంచేత ఆయనకి ఎక్కువ మైలేజే ఉంటుంది కంపేర్ టు. బట్ ఆయన ప్రత్యక్ష రాజకీయాలు వెళ్ళాడు, దాన్ని కంపేర్ చేయడం అనవసరం అంటారు. జస్ట్ ఒక మాట, ఏదో మాటకి రామారావు చెప్పారు. ఈ రోజుకి కూడా ఎవరైనా ఇలా నేను ఇద్దరు లేపి రామారావు గారు అంటే ఆయన మీద మర్యాదతోనే ఎవరైనా మాట్లాడతారు తప్ప ఒక మాట తొట్టుబాటు రాదు. ఎందుకు రాదంటే ఆయన తెలుగు జాతికి చేసిన మంచి మర్యాద, మనకి ఇచ్చిన గౌరవం, ఆయన చరిత్ర పురుషుడు అంతే. అలా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ లెగసీ అలా ఉండిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.